అన్ని అవద్దలే ఆడ చంపేసి వెళ్ళిపోతారు వాడు ఒప్పుకున్నారు కదా. తర్వాత ఈ నెల 17న రాత్రి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, మీ తమ్ముడు కనపడట్లేదు అని ఫోన్ చేసి చెప్పారు. తర్వాత తమ్ముడు కనబడట్లేదు అంటే అతను బయటికి వెళ్ళినా కూడా స్విచ్ ఆఫ్ అయినా మళ్ళీ రోజు ఉదయమో లేకపోతే వస్తాడని అనుకున్నాము. కాకపోతే మ్యారేజ్ అయిన అమ్మాయికి కూడా చెప్పలేదని తెలిసింది. అయితే నేను ఏం చేశానంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ ఇట్లా మా తమ్ముడు మిస్ అయ్యిండు, 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి అని నేను అక్కడ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. 17వ తారీఖు తమ్ముడు మార్నింగ్ ఈడ కృష్ణవేణి మన కృష్ణారెడ్డి బంగ్లా దగ్గర ఐటీఐ కాలేజ్ దగ్గర బండి పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఆ బండిని మేము ఆ రోజు నైటు 2 గంటలకి అంటే 18th మార్నింగ్ 2 గంటలకి మేము గుర్తించడం జరిగింది. ఆ బండిని ఫైండ్ అవుట్ చేసింది కూడా వాళ్ళ మామయ్య పరశురాముడు, ఆ పాప వాళ్ళ మామయ్య పరశురాముడు. తర్వాత ఆ బండి అక్కడ ఉండడం తర్వాత నేను అదే తీసుకెళ్ళి నేను పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేశాను. వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ వాటిని కలెక్ట్ చేసి తర్వాత తను ఎక్కడికి వెళ్ళిండు ఏంటి అని పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. ఇలాంటి రోజు అసలు అనుకోలేదు మేమంతా. జస్ట్ ఒక నెల క్రితమే వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది. ఇద్దరు ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు. అసలు గత 5 రోజుల నుంచి వాడు 17వ తారీఖు రోజు వాడు మిస్ అయిపోయినాడు. పోయి మేమంతా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. ఆల్రెడీ ఇచ్చిన రోజు నుంచి మేమంతా అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నాం. అసలు ఈ అమ్మాయి మీదనే, పెళ్లి చేసుకున్న అమ్మాయి మీదనే, ఈ అమ్మాయికి కొన్ని ఇల్లీగల్ అఫేర్స్ ఉన్నాయని మాకు ఈ మధ్య తెలిసింది. దానివల్లనే వాడిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని దూరంగా తీసుకెళ్ళి చంపేయించిండ్రని మాకు నిన్న రాత్రి డెడ్ బాడీ మాకు 5 గంటలకి మా అన్న ఫోన్ చేసి చెప్పింది, ఇట్లా డెడ్ బాడీ దొరికింది, తేజలాగానే కనిపిస్తున్నాడు అని మాకు చెప్తే మేము చాలా అసలు ఏంది ఇలా జరిగింది, వాని జీవితం ఇలా ముగిస్తా అసలు అనుకోలేదు మేమంతా. కానీ అసలు మీకు పెళ్ళిళ్ళు ఒకవేళ అమ్మాయిలకు పెళ్ళిళ్ళు ఇష్టం లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోకండి. అనవసరం ఒకరి జీవితాన్ని ఇట్లా ముగించాల్సిన అవసరం లేదు కదా.